సిటీవీ న్యూస్ కి స్వాగతం. సన్న బియ్యం పథకానికి కిలోకు 40 రూపాయలు చెల్లిస్తోంది మా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం భరించేది కిలోకు 10 రూపాయలు మాత్రమే. కుంజ ధర్మ ఏంటంటే మేము ఇచ్చేది 40 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది కేవలం 10 రూపాయలే. ఈ కేజీ బియ్యం 50 రూపాయలు అండి బయట కొనుక్కోవటం. ఇక్కడ తీసుకొచ్చి మేము 40 రూపాయలు మేము పెట్టి 10 రూపాయలు రాష్ట్రం ఇస్తే ఇక్కడ మా మోదీ గారు ఫోటో వేయటం కానీ కనీసం మా నాయకులు మావోలు 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరికి ఎలా సమాచారం ఉండదండి, ప్రోటోకాల్ సిస్టమ్ ఏమి ఉండదండి. వాళ్ళ బాబు సొమ్ములేగా, వాళ్ళ జేబులో సొమ్ములేగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫోటోలు పెట్టడం, ఎంజాయ్ చేయటం, హెలికాప్టర్లో వెళ్ళిపోయి ఈ షాపులు ఓపెన్ చేయటం. మరి మాకెందుకు ఈ విషయం చెప్పారు? మేము ఎందుకు దీన్ని గట్టి ప్రజలు తెలుసుకోవాలా. మా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చేది 40 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు. ఇక సొమ్ము ఒకటిది సోకు ఒకటిదట. ఆ విధంగా కనపడుతోంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అమ్మలారా గుర్తుంచుకోండి. మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులంతా ఇస్తూ ఉంది. వాళ్ళు కేవలం మేము 1 కేజీ బియ్యానికి 40 రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 10 రూపాయలు ఇచ్చేసి మేము ఇస్తున్నామనే పత్రంలో హెలికాప్టర్ మీద వెళ్ళి లేక సీఎం గారు హెలికాప్టర్ రేపు వస్తాడు, వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి అతను బియ్యం ఇచ్చినట్టుగా ఒక లబ్ధిదారు ఇంట్లో బోర్లు చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా ప్రజలు గుర్తించాలి, ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఎవరు తక్కువ ఇస్తారు. అంటప్పుడు మా ఫోటో ఇక్కడ ఎందుకు వేయరు, మోదీ గారి ఫోటోలు ఎందుకు వేయట్లేదు? కాబట్టి ఉంది కదా జాతీయ ప్రజా పంపిణీ ఉంది. లబ్ధిదారులు కొంచెం చూడండి, దీని పేరేంటి? జాతీయ ప్రజా పంపిణీ పథకం. ఇది రాష్ట్ర ప్రజా పంపిణీ పథకం కాదు, ఇది జాతీయ ప్రజా పంపిణీ పథకం. అంటే దుర్మార్గం. అంటే ఈ రేషన్ షాప్ డీలర్ గారు కూడా చెప్తున్నాం, మీరు ఫోటో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రాబో రోజులలో కలెక్టర్ గారికి కూడా మేము ఇటువంటి విషయాల మీద కంప్లైంట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ షాప్లో కనుక లేకపోతే దానికి సంబంధించిన అన్ని రేషన్ షాపుల మీద మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయొచ్చు, కానీ కేంద్రం మేము ఇక్కడ వీళ్ళని తప్పుపట్టట్లేదు. కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాము,